ఓకే డియర్ స్టూడెంట్స్, కార్యసాధక నిబంధనలో ఇది రెండవ రకమైనటువంటి నిబంధన. కార్యసాధక నిబంధన సిద్ధాంతం చెప్పింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. దేశం ఏమిటి అంటే అమెరికా. యూనివర్సిటీ ఏమిటి అంటే హార్వర్డ్. ఎంచుకున్న జీవులు ఏమిటి అంటే హీఈస్ బిఎఫ్ స్కిన్నర్. హార్వర్డ్ సైకాలజిస్ట్ బెంజమిన్ ఫ్రెడరిక్ స్కిన్నర్. హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద థియరీ. This one is pigeon. This one is Skinner box. Here you have to observe that one thing, that pigeon is very in free mode. It was not restricted with anybody. He is Benjamin Frederick Skinner, behaviorist. Okay. What is going here? He created a special instrument. That's what it's called, instrumental learning. The Skinner theory called as the instrumental learning. Okay, what here is going on? He simply release a pigeon. That pigeon independently itself it's trying to get food. So that's what it knock the instrumental part. Then it got some food material. Okay, watch it one. ఓకే, అక్కడ ఒకటి మీటను నొక్కుతుంది. నొక్కినప్పుడల్లా ఫుడ్ వస్తుంది. గింజలు, అవి ఆహారం గింజలు పొడుస్తుంది, గింజలు వస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు ఏమర్థం కావాలి ఈ సిద్ధాంతంలో? మళ్ళీ వీడియో చూసేటప్పుడే క్లియర్గా చెప్తున్నాను. ఏమర్థం కావాలి మీకు అంటే రెస్పాన్స్ ఫస్ట్ వచ్చింది ఇక్కడ, నాట్ స్టిమ్యులస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవి నుంచి వచ్చేటువంటి దాన్ని వాట్ ద యాక్టివిటీ కమ్స్ ఫ్రమ్ ద యానిమల్ ఈజ్ కాల్డ్ రెస్పాన్స్. So the response is first released, then after the stimulate is generated. So this one is called as the R theory or response theory. The pigeon is again and again trying that one. After so many times what it trials, it becomes as the conditioning. But this condition is called as the operational conditioning. Why we called it as the operational conditioning? Itself it has an idea in its brain. ఆ పావురం లోపల, దాని బ్రెయిన్ లోపల ఒక థాట్ వచ్చింది. ఏమనంటే పొడిస్తే నాకు గింజలు వస్తాయి అని. ఇది బ్రెయిన్ లోపల వచ్చింది కాబట్టి, దాని బ్రెయిన్లో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి, ఇన్ సైకాలజీ సచ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఆపరేషన్స్. దట్ వర్డ్స్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేషనల్ కండిషనింగ్. అండ్ లేటర్ it's only possible with the active role of the animal or individual or subject, what it may be. The experiment సక్సెస్ కావాలంటే జీవి యాక్టివ్గా ఉండాలి. అక్కడనేమో కుక్కతోటి ఏం పని లేదు, కేవలం పావులో మాత్రమే గంట మోగించిండు. గంట మోగిస్తేనే అది రెస్పాండ్ అయ్యింది. అక్కడ గంట యొక్క పాత్ర ఎక్కువ ఉంది. ఆ కుక్క లాలాజలం కాసుడు వరకే దాని బతుకు సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ అట్లా కాదు, జీవి అనేది యాక్టివ్గా ఉంది. ఇక్కడ ఈ జీవి యాక్టివ్గా ఉంది. అదే ఎగ్జామ్లో బిట్ అవుతుంది. ఇన్ విచ్ థియరీ ద సబ్జెక్ట్ విల్ బి వెరీ ఇన్ యాక్టివ్ మోడ్గా ఉన్నటువంటి జీవి ఎక్కడ కనిపిస్తుంది అంటాడు, కార్యసాధక నిబంధనం, ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ అని అంటాం. అందులోపల స్పందిస్తుంది. ఇతను ఈ సిద్ధాంతం హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినవాడు. ఈ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ అమెరికా. అండ్ హీ రోట్ ద బుక్, వాట్ ఈస్ దట్ వన్, verbal learning in 1956 and operational conditioning. These two theories and two books explained by Benjamin Frederick Skinner. There was two names. Skinner names are two in our psychology book. This one is B.F. Skinner, another one is Charles E. Skinner. If he asked the question in examination, there will be two options will be, you can see that one B.F. Skinner and C.E. Skinner. You don't give the option for C.E. Skinner. C.E. Skinner just he defined the డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి సిఈ స్కిన్నర్ని ఇక్కడ మీరు ప్రవేశపెట్టొద్దు. ప్రయోగము అంటే ఇంకొకడు లేడు, వాడు బిఎఫ్ స్కిన్నర్ ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి మాత్రమే. ఇలాంటి ఈ బిఎఫ్ స్కిన్నర్ చేసినటువంటి పని వల్లనే ఈరోజు కంప్యూటర్లు వచ్చినాయి, ఈరోజు కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ వచ్చింది, ఈరోజు బోధనోపకరణాల ఆవిర్భావానికి కొంతవరకు కారణమయ్యిండు. అంతేకాకుండా ఉపాధ్యాయుడు బడిగంట కొట్టడం ఇలాంటి ఏంది టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా ఇప్పుడు మీరింటున్న ఆన్లైన్ క్లాసెస్ కూడా అతను సృష్టించినయే.
గూగుల్ ద్వారా సమాచారాన్ని ఎవడు తెలివి కల్లవాడైతే, ఎవడు యూట్యూబ్ గూగుల్ను ప్రాపర్గా యూజ్ చేసుకొని మనం రెస్పాండ్ అయితే, మనం ఎట్లా రెస్పాండ్ అయితే గూగుల్ అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సోషల్ మీడియాను మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇతనే. మరి విద్యార్థులు ఈరోజు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ కూడా సివిల్స్ సాధిస్తున్నారు. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ సో మెనీ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై that this distance education and Sakshara Bharati and also evening schools and also open schools and also computer assisted instruction and computer assisted learning, like that so many without teacher, without this completely, this one is called as the non-formal education. That non-formal education is completely explained by the guidance of B.F. Skinner according to this theory. సో ఇక్కడ బిఎఫ్ స్కిన్నర్ చెప్పినటువంటి కార్యసాధక నిబంధనం అనే సిద్ధాంతం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. కేవలం బడిగంట కొట్టడం, పిల్లల్ని ప్యాసివ్గా కూర్చోబెట్టడం, ఉపాధ్యాయుడు వచ్చి పాఠం చెప్తే ఆయన ఎట్లా చెప్పినా సరే పిల్లలు వినడం, ఇది కాకుండా కంప్యూటర్ను ఉపయోగించుకొని వివిధ రకాల సిద్ధాంతాలు సూత్రాలను నేర్చుకొని సొంతంగా వాడు ఎంత వేగంగా కష్టపడితే అంత వేగంగా చదువుకునే దమ్మును ఇచ్చినటువంటిదే ఈ అనియత విద్య. ఈ అనియత విద్యకు ఇతను బీజాలు వేసిండు. కాబట్టే ఈ సిద్ధాంతం స్వీయ వేగ, స్వీయ అభ్యసన అనే 2 సూత్రాల పైన పనిచేస్తుంది. సో సెల్ఫ్ స్పీడ్ అంటాం, సెల్ఫ్ లెర్నింగ్ అంటాం. ఈ 2 సూత్రాల ఎగ్జాంపుల్ అదే బిట్ అవుతుంది. సెల్ఫ్ స్పీడ్, సెల్ఫ్ లెర్నింగ్ అనేది సిద్ధాంతం ఎవరి వల్ల ఉద్భవించింది అంటాడు బిఎఫ్ స్కిన్నర్. ఇతని వల్లనే బోధనా యంత్రాలు వచ్చినాయి. బోధనా యంత్రాలు అంటే లెర్నింగ్ మిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఇప్పుడు చెప్పే క్లాస్ ఒక లెక్క, కానీ నాకు కనుక తిక్క రేగి నేను ఇట్లా కాదు ఇంకో రకంగా చెప్పాలని నేను అనేవాడిని మీకు లైవ్లో కనిపించకుండా నేను అనేవాడిని విభిన్నమైన క్లాసులు చెప్పి నువ్వు ఏ వింటవో విను, అభ్యసనం విను. అభ్యసనంలో పావులో టిక్ చేసినావు అనుకో, పావులో దేశం గురించి టిక్ చేయి. మళ్ళీ దేశం గురించి టిక్ చేస్తే పావులోది రష్యా వస్తుంది. రష్యా దేశస్తులు సైకాలజిస్టులు ఎంతమంది ఉన్నారో అది వస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చినాక వైగోడ్స్కి వస్తాడు, పావులో వస్తాడు. వైగోడ్స్కి రాసిన గ్రంథాలు వస్తాయి. అక్కడ మళ్ళీ గ్రంథాలను ప్రెస్ చేస్తే గ్రంథాలలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎడతెగనంత దూరం ప్రయాణించవచ్చు. ఇట్లా ఫ్రేమ్డ్ లెర్నింగ్ అంటాం దీన్నే కార్యక్రమిత అభ్యసనం, లీనియర్ ప్రోగ్రామ్ సిస్టమ్, బ్రాంచ్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సిస్టమ్ అంటాం. ఈ విధమైనటువంటి లీనియర్ అండ్ బ్రాంచ్డ్ learning program ఏదైతే ఉందో it also explained one of the applications of learning missions and BF Skinner theory. I hope that you understood it very clearly. Here the Watson ఇక్కడ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ కూడా హైయర్ ఆర్డర్ లెర్నింగ్ ఉంటుంది. లైట్ వేస్తే లైట్ను చూసి రెస్పాండ్ కావడం పావురానికి నేర్పాడు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హైయర్ ఆర్డర్ లెర్నింగ్. ఇదివరకు ఏమో పొడిచినప్పుడల్లా గింజలు వచ్చాయి, ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు లైట్ వెలిగినప్పుడు పొడిస్తేనే గింజలు వస్తున్నాయి. సో లైట్ వెలిగితేనే నేను పొడవాలి, ఆ లైట్ వెలిగితేనే నేను పొడవాలి, ఆ పొడిచినప్పుడే గింజలు వస్తాయి అనేది ఒక అమాయకమైనటువంటి పిజియానికి నేర్పించిండంటే దిస్ ఈజ్ హైయర్ ఆర్డర్ లెర్నింగ్. హైయర్ ఆర్డర్ లెర్నింగ్. ఇతను ఇంతే కాదు, కోతి వేషాలు చాలా వేసాడు. ఏం చేసిండంటే ఇక్కడ చూస్తున్న ఈ పావురాన్ని ఎంత కొనుక్కుండో తెలియదు, కానీ మనలాంటి వాళ్ళు అయితే కొనుక్కుంటే మురువకు ఓకోడి పిల్ల మురిస్తే నీ పని బిష్మిల్లా అన్నట్టు దాన్ని తెల్లారే కథం పెట్టేటోళ్ళు ఒకరొకరు వండక తిందోరు. కానీ అదే పావురాన్ని అడిగి తెచ్చుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈరోజు ప్రపంచాన్ని సాధిస్తుండు. అంటే మన కాళ్ళకి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఆ రోజు 1956లోనే రికార్డు చేసిండు. ఆ రోజే రికార్డు ఎక్విప్మెంట్స్ పెట్టుకోండు. నేను ఇన్ని రోజుల నుంచి సైకాలజీ చెప్తున్నా, నా సకదనానికి వారం రోజుల కిందనే పెట్టుకున్నా ఈ యొక్క వీడియో ఛానల్ సెట్టింగ్. మరి కట్ చేస్తే ఇక్కడ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ పావురాన్ని గింజలు ఏ ఆకారంలో గింజలు వేసిందంటే 8 ఆకారంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పావురం ఉంది, నేను ఇప్పుడు టచ్ చేస్తే పోతుందో ఏమని చేస్తలేను, ఇట్లా టిక్కు 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 టిక్ అని ఇట్లా నడిపిస్తే అది అట్లా 8 ఆకారంలో నడవడం అలవాటు చేసుకుంది. దీనిని షేపింగ్ లేదా ఆకృతీకరణ అంటాం. సిద్ధాంతం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. షేపింగ్ లేదా ఆకృతీకరణం అంటాం. మనకి ప్రహరీ కూడా కట్టినట్టు ఇట్లా కట్టాడు. ఇక్కడ ఏం చేశాడు, ఒక లైట్ కాదు, ఒక బటన్ పెట్టాడు. ఇక్కడి నుంచి ఏం చేశాడు, హోల్ తీసి దీని నుంచి హోల్ తీసి ఇక్కడి నుంచి అర్థమైందా, ఇక్కడి నుంచి హోల్ తీసి ఈ విధంగా ఒక ట్యూబ్ ఇవతలికి పెట్టాడు. ఈ బటన్తో రిలేషన్ ఇక్కడ దీనికి సెట్ చేసిండు. ఇవన్నీ దానికి కనిపించవు.
పావురానికి కనిపించవు. ఇకపోతే పావురాన్ని, ఈ పావురం గారు ఏం చేశారు అంటే వచ్చి దీన్ని పొడిచారు. దీనిని పొడిస్తే గింజలు, ఇందులో ఆల్రెడీ రెడీమేడ్గా గింజలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఇక్కడ ఉన్న మీట పక్కకు జరిగిందో ఈ గింజలు అనేవి ఇక్కడ పడతాయి. ఈ గింజలు అనేవి ఇక్కడ పడతాయి. ఎప్పుడు ఈ గింజలు పడ్డాయో పొడిచినప్పుడు ఒక గింజ పడుతుంది, 1-2 గింజలే పడతాయి. ఇలా ఫస్ట్ టైం పొడిచింది, రెండవసారి పొడిచింది, 2 మరియు 3, 1 మరియు 2. సో ఆన్సర్ 4. ఇది ఎంత గట్స్ ఉండాలి ఆన్సర్ చేయాలంటే. మూడవది స్వీయ వేగ తక్షణ పునర్బలన సూత్రాలు దేనిలో కనిపిస్తాయి? కార్యసాధక నిబంధనలో కనిపిస్తాయి, బోధనా యంత్రాలలో కనిపిస్తాయి. కానీ అది ఇక్కడ లేదు కాబట్టి ఆన్సర్ ప్రచాలక నిబంధన. ఇట్స్ వెరీ గుడ్. ఇక్కడితోటి 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. 3 క్వశ్చన్స్ దీని మీద అయిపోయినాయి. ఇంకా మాట్లాడండి సార్ అంటే మాట్లాడుతున్నా. ఈ క్రింది వానిలో బోధనా యంత్రాలలో సోపానం కానిది డాష్. 1 ఏది సోపానం కాదు బోధనా యంత్రాలలో అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఏది కాదు? 1 స్వీయ బోధన సూత్రం, 2 చిన్న పునర్బలన సూత్రం, 3 తక్షణ వేగ సూత్రం, 4 అన్నీ సరైనవే. సరే, అందరూ ఆన్సర్ ఇస్తారు. ఏమన్నా రాయగలుగుతారా అంటే రాస్తలేరు. ఏది సరికాదు. గుడ్డి వెదవల్లారా, ఏది సరికాదు. ఇది పైవన్నీ సరైనవి అనేది కూడా సరికాదు. మరి మీరేమన్నా రాస్తారా అని అడిగిన. ఎందుకు అంటే స్వీయ బోధన లేదు, స్వీయ అభ్యసనం ఉంది. చిన్న పునర్బలన లేదు, తక్షణ పునర్బలన ఉంది. తక్షణ వేగ లేదు, స్వీయ వేగ ఉంది. అన్నీ సరైనవి అనేది అంతకన్నా పెద్ద అబద్ధం. అందుకే నేను చెప్పిన ఏమైనా రాస్తారా అని అడిగా. నేను చెప్పా. ఏం చెప్పావమ్మా వెంకటలక్ష్మి? ఏడు చెప్పావు. 1 పావులోవ్ అరే నువ్వు వెళ్ళు చిన్న. పావులోవ్ సిద్ధాంతం బడి నియమాలను సూచించింది. బడి నియమాలను సూచించింది. 2 వాట్సన్ సిద్ధాంతం కెమెరా ఆన్లైన్గా. వాట్సన్ సిద్ధాంతం మాస్ కాపీయింగ్ చేసే విద్యార్థికి ఇచ్చే పనిష్మెంట్ సూచించింది. ఇవి రాయడానికి ట్రై చేయొద్దు, వీటికి ఆన్సర్లు ఇవ్వాలి. ఇట్లా ఎన్ని రాస్తారు? 1000 అప్లికేషన్లు అంటే నేను చెప్పగలుగుతా. వీటిని మీరు తయారు చేసేటట్టు ఉండాలి. వీటిని రాయొద్దు, మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి. 3 స్కిన్నర్ సిద్ధాంతం కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అనే చురుకైన అభ్యసనాన్ని సూచించింది. 4 పైవన్నీ సరైనవే. ఆన్సర్ చేయండి దీనికి. వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చాడో నాకు చెప్పండి. మీరు అడగండి, ఆన్సర్ చేయండి వాటికి. 4 ఆన్సర్ 4. ఎంతమంది ఇస్తున్నారు? అందరు 4 ఇస్తురా? అందరు 4 ఇస్తున్నారు. ఓకే, 4 కొట్టిరనమాట. ఇప్పుడు అక్కడ 4th ఎంపైర్ కూర్చుండు ఆయన. ఇప్పుడు నాకు మ్యాచ్ రెఫరీ. మీరు ఇక్కడ ఓకే, మీరు ఆన్సర్ ఇచ్చారు. 4 డిక్లరేషన్ అయిపోయింది. ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఇక పావులోవ్ నిబంధనము అట్లా కూడా వద్దు, ఇంకా మంచిగా చెప్తా. శాస్త్రీయ నిబంధనం లేదు, ఇట్లా కూడా వద్దు. క్వశ్చన్సే ఇస్తా అప్లికేషన్. సిద్ధాంతపర కొన్నిసార్లు క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే ఇక్కడికి ఆపేస్తా, దీన్ని బట్టి క్వశ్చన్ మారుస్తా. 1 సిద్ధాంతపర ఏంటిది అది చూద్దాం. పావులోవ్ సిద్ధాంతం స్థిర క్రమశిక్షణను సూచిస్తే స్కిన్నర్ సిద్ధాంతం
స్వేచ్ఛాయుత అభ్యసనాన్ని తెలిపింది. స్వేచ్ఛాయుత అభ్యసనాన్ని తెలిపింది. ఇది చేయండి, దమ్ము ఉండాలి మీ దగ్గర. అభ్యసనాన్ని తెలిపింది. రెండు స్కిన్నర్ సిద్ధాంతం అనియత ఆధునిక విద్యను బలపరిస్తే యత్నదోష సిద్ధాంతం పాఠశాలలో జరిగే నియత అభ్యసన నియమాలను సూచించింది. ఇట్స్ వెరీ క్లియర్. 3 వాట్సన్ సిద్ధాంతం చెడు అలవాట్ల నిరోధాన్ని నేర్పిస్తే అంతర్దృష్టి సిద్ధాంతం చలన అభ్యసనాన్ని బలపరిచింది. 4 పైవన్నీ వివిధ సందర్భాలలో సరైనవే. ఓకే, ఇదే ఆన్సర్. వకీల్ బోలరే సార్, అది ఇంకా రాలేదు సార్. అది వెబ్ లో రావడం లేదు సార్ వీడియోస్. నిన్న సాయంత్రం ఓపెన్ చేస్తాను కదా. అవును, నేను లైవ్ లో ఉన్నా, నువ్వు లైవ్ క్లాసులకు రా ఫస్ట్. ఆన్సర్ 4. మళ్ళీ 4 కొట్టిరు. మీరు 4 కొడతారనే బాల్ అట్లా వేసిన. ఎప్పుడు బాల్ అట్లా వేసేటోడు బౌలర్ ఎందుకు అవుతాడమ్మా? విన్నారా? నాకు క్రికెట్ వచ్చు, నేను ఆట ఆడి ఊర్లలో పోటీలు పెట్టుకొని ఆడి ఎండలో తిరిగితే మా నాయన నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి. 4 కొట్టినాక ఎట్లా బాల్ వేయాలనో నాకు బాగా తెలుసు. అన్నాక కూడా 4 కొడుతుంటారు. మీ చక్కదనం నాకు తెలుసు. సిద్ధాంతపరంగా క్వశ్చనే లేదా, మీరు ఆన్సర్లు ఇస్తారు. నేను చెప్పిన ఇంతకుముందే క్వశ్చన్ రాయలేదని. సిద్ధాంతపరంగా సరైనది అంతే. అంటే ఇంతకుముందు మీరు పెట్టింది కూడా కరెక్టే ఆఫ్కోర్స్. సిద్ధాంతపరంగా సరైన. అది ఇప్పుడు రిస్క్ అవుతుంది మీకు, నాకు తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క ఆప్షన్లో రెండింటిని పోల్చాలి. ఒక్కొక్క ఆప్షన్లో 2 అంశాలను పోల్చాలి. కాబట్టి టైం పడుతుంది, రిస్క్ అవుతుంది. అనుమానమే లేదు. అంటే ఎగ్జామ్ హాల్లో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? పెన్సిల్ తీసుకొని పావులోవ్ సిద్ధాంతం, స్థిర క్రమశిక్షణ. ఓకే, కరెక్ట్ అయినా సరే కొట్టేయాలి. కరెక్ట్. స్కిన్నర్ సిద్ధాంతం స్వేచ్ఛాయుత అభ్యసన. స్కిన్నర్ పావురం స్వేచ్ఛగా ఉంది. ఓకే, ఒకటోది కరెక్ట్. ఒకటో దాని దగ్గర రైట్ పెట్టుకోవాలి, ఆడ కొట్టేయాలి. 2వది స్కిన్నర్ సిద్ధాంతం అనియత ఆధునిక విద్య. కరెక్ట్. బలపరిస్తే యత్నదోష సిద్ధాంతం పాఠశాలలో జరిగేది పావులోది, యత్నదోష సిద్ధాంతం కాదు. అంటే మీరు ఇప్పుడు ఒక డౌట్ వెళ్ళిపోవచ్చు. ఏమని? యత్నదోష సిద్ధాంతం గురించి మాకు తెలియదు కదా సార్ అంటే. తెలియకపోవచ్చు, కానీ శాస్త్రీయ నిబంధన అయితే నీకు తెలుసు కదా. శాస్త్రీయ నిబంధన నీకు తెలుసు కాబట్టి పాఠశాలలో జరిగే యూనిఫామ్, ఫస్ట్ క్లాసులకు రాగానే నేను యూనిఫాము, బడి గంట, ర్యాలీలు, జాతీయ పండుగలని చెప్పినవన్నీ పావులోవి చెప్పినా, యత్నదోష చెప్పినా. కాబట్టి నీకు పావులోవి తెలుసు కాబట్టి ఇది కాదు కాబట్టి ఒక్కటి తప్పైనా తప్పే కాబట్టి 2వది తప్పు. నెక్స్ట్ వాట్సన్ సిద్ధాంతం చెడు అలవాట్ల నిరోధాన్ని నేర్పిస్తే అంతర్దృష్టి సిద్ధాంతం. ఇది కరెక్టే. వాట్సన్ సిద్ధాంతం చెడు అలవాట్లు అంటే మద్యపానం అలవాటైనా, పిల్లలు నోట్లో వేలేసుకుంటే అలవాటు అట్లున్నా, పక్క దడపడం అనే బెడ్ వెట్టింగ్ అంటాం, దీన్ని బెడ్ వెట్టింగ్, థమ్ సక్కింగ్ అంటాం. ఈ అలవాట్లున్నా వాట్సన్ సిద్ధాంతం నిరోధిస్తాయి. ఇది కరెక్టే. అంతర్దృష్టి సిద్ధాంతం చలనాభ్యసనాన్ని బలపరుస్తుంది. నేను ఫస్ట్ క్లాసులో చెప్పిన సమస్య పరిష్కార అభ్యసనం అనేదేమో అంతర్దృష్టి,
చేతులు కాళ్ళు కదిలించడం అనేది టైప్ కొట్టడము, కంప్యూటర్ కొట్టడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, సంగీత పరికరాలు వాడడం, ఎగరడం, దుంకడం ఇలాంటివన్నీ కూడా చలనాభ్యసనం యత్నదోష అని చెప్పిన. సో చలన యత్నదోష అవుతుంది తప్ప అంతర్దృష్టి కాదు, కాబట్టి ఇది తప్పు అవుతుంది. అప్పుడు 4 ఇవన్నీ వివిధ సందర్భాలలో ఇది కూడా తప్పు అవుతుంది. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. 4 వెళ్ళిన వాళ్ళందరూ రన్అట్ అవుతారు, 1 కొట్టిన వాళ్ళకు ఒక సింగిల్ రన్ వస్తుంది. దీనిని బట్టి ఆలోచించుకోండి. నౌ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్. 1 నెంబర్ 1 ఆన్సర్. ఎంతమంది చేసారో చూడడానికి నా దగ్గర ఫోన్ లేదు, అది మట్టపల్లి రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళింది. సో ఇక్కడితోటి ఒక అంశం అప్లికేషన్ క్వశ్చన్ అనాలసిస్ చేసినాం. టైం మనకి ఇంకా 11:02 అవుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మరి ఏం మాట్లాడుతున్నాను అంటే దోమ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, రాసుకోవాలి. ఇప్పుడు మీరు శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఓకే, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక భేదాలు చెప్తున్నాను. శాస్త్రీయ నిబంధనము అనే దాన్ని ఎస్ సిద్ధాంతం అంటాం, కార్యసాధకం ఆర్ అంటాం. శాస్త్రీయ నిబంధన చెప్పింది పావ్లో, వాట్సన్. కార్యసాధక చెప్పింది ఎవరు అంటే స్కిన్నర్. ఇక్కడ ఎంచుకున్న జీవి కుక్క, ఆల్బర్ట్ అనే శిశువు. ఇక్కడ ఎంచుకున్న జీవులు ఎలుకలు, పావురాలు. నాతో పాటు రాసుకోవాలి మీరు, ఎలుకలు, పావురాలు. 1 2 3. మూడవ ఇక్కడ మొదట ఉద్దీపన వచ్చింది. ఎస్, స్టిమ్యులస్ ఈజ్ రిలీవ్డ్ ఎట్ ఫస్ట్, బట్ హియర్ ద రెస్పాన్స్ ఈజ్ కేమ్. సో ప్రతిస్పందన మొదలొచ్చింది. ఇక్కడ ప్రతిస్పందన మొదలు వచ్చింది. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు అంటే, కొన్ని ఎవరైనా బాలు ఎవడైనా 2 4 ఎవడైనా కొడతాడు, కానీ యార్కర్ బంతిని కూడా మల్పగలిగినోడు గొప్పోడు. ఇప్పుడు 4వది స్పెషల్గా ఉంటుంది అనమాట. ఎట్లుంటుంది అంటే సిఎస్ ప్లస్ యూసిఎస్ అనేదే ప్రధానమైనది. ఇక్కడ ప్రధానమైనది అంటే గంటకు బెల్లు కొట్టినప్పుడల్లా ఫుడ్ ఇవ్వడం అనేది అలవాటు అయింది. ఈరోజు హాస్టళ్లలో మొత్తం పిల్లలు ఆ విధంగా అలవాటు పడడానికి కారణం పావులోవే. హారన్ కొట్టంగానే వెహికల్స్ అన్నీ పక్కకు జరిగేది పావులో వల్లనే. హారన్ కొట్టంగానే మిలిటరీ సైనికులందరూ లైన్ కట్టేది పావులో వల్లనే. మరి ఇక్కడ కూడా అలాంటిది రావాలి. ఇక్కడ అలాంటిది రావాలంటే ఏముంటుంది సార్ అంటే, ప్రతిస్పందనకు ఉద్దీపన అనవద్దు. ఇక్కడ ప్రతిస్పందనకు పునర్బలనం తోడైంది. తోడంటే ఏంది? ఇక్కడ ప్రతిస్పందనకు పునర్బలనం తోడంటే ఏంది సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు పావురం పొడిచిన ప్రతిసారి గింజలు వచ్చినాయి, గింజలే రాకపోతే ఈ సిద్ధాంతం ఫెయిల్ అయ్యేది. సో పునర్బలనం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకే ఈ సిద్ధాంతాన్ని పునర్బలన సిద్ధాంతం అంటాం. దీనిని పరిపుష్టి సిద్ధాంతం అని కూడా అంటాం. ఎవరిది? స్కిన్నర్. ఓకే, ఇది ఉన్న వాటిలలో తోపు బిట్ ఇప్పుడు రాసినంత వరకు. నెక్స్ట్ ఐదవ స్టేట్మెంట్. ఇక్కడ జీవి స్తబ్దమైనది అంటే ఉత్తగానే ఎడ్డి ముఖం వేసుకొని కూర్చుంటారు. ఇక్కడ జీవి క్రియాశీలకమైనది, వెరీ యాక్టివ్, క్రియాశీలకమైనది. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆరవది అంతర్గత ప్రవర్తనను సూచిస్తుంది. అంతర్గత ప్రవర్తన అంటే బెల్లు కొడతారు, నేను లాలాజలం గారుస్తా అనేది మెదడు మీద ఎఫెక్ట్ పడ్డది. ఇక్కడ బాహ్య ప్రవర్తనను బలపరుస్తుంది. ఓకే, ఇక్కడ ప్రయోక్త ప్రభావం అధికం. ప్రయోక్త అంటే వాడు ప్రయోగం చేసేవాడు, వీందే ఎక్కువ రూబావు పావులోది. ఇక్కడ ప్రయోజ్యుడు, సబ్జెక్ట్ అంటాం ఇంగ్లీష్లో ప్రయోజ్యుడే క్రియాశీలకం, చురుకైన వాడు. ప్రయోజ్యుడే చురుకైన వాడు, క్రియాశీలకం, యాక్టివ్ ఓరియంటెడ్. నెక్స్ట్ నియత విద్యను సూచిస్తుంది. ఇది అనియత, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. ఓకే, స్వీయ వేగ ప్రాధాన్యత లేదు.
స్వీయ వేగ ప్రాధాన్యత లేదు, లేదు. స్వీయ వేగానికే అధిక ప్రాధాన్యత, స్వీయ వేగానికే అధిక ప్రాధాన్యత, స్వీయ వేగానికే అధిక ప్రాధాన్యత. ఓకే, మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినొచ్చు చక్కగా. ద స్టిమ్యులస్ థియరీ అండ్ రెస్పాన్స్ థియరీ, డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఎస్ అండ్ ఆర్ థియరీస్. ద ఎస్ థియరీ ఈజ్ ప్రపోజ్డ్ బై పావ్లోవ్ అండ్ వాట్సన్, బట్ వేరాజ్ ద ఆపరేషనల్ కండిషనింగ్ కార్యసాధక సిద్ధాంతం, ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై బిఎఫ్ స్కిన్నర్. The subjects in the conditioning theory, stimulus theory, dog and Albert baby, 11 months baby. In operational conditioning, there are the subjects rats and pigeons. Third one, here the stimulus is released in traditional conditioning, but whereas Pratispandana response is came in operational conditioning theory. The main concept to develop the traditional conditioning theory is the association in between CS and UCS, but whereas in operational conditioning, the reinforcement, every reinforcement to every attempt of the response of the subject, this is the main concept. That's what we call the operational conditioning theory as the reinforcement theory and feedback theory. But whereas in traditional conditioning theory, జీవి స్తబ్దమైనటువంటిది, stagnated, but here కార్యసాధక నిబంధనలో ద సబ్జెక్ట్ ఈజ్ వెరీ యాక్టివ్. ప్రయోక్త ప్రభావం అధిక, ద ఎక్స్పెరిమెంటల్ రోల్ ఈజ్ హై ఇన్ ట్రెడిషనల్ కండిషనింగ్ థియరీ, బట్ ఇన్ ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ ద ఫ్రీడమ్ ఈజ్ దేర్ టు ద సబ్జెక్ట్. ఇట్ ఇండికేటింగ్ ద డినోటింగ్ ద ట్రెడిషనల్ కండిషనింగ్ డినోటింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దిస్ వన్ ఈజ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. హియర్ ద 9th step, స్వీయ వేగం, there is no priority to the self speed or cleverness of the subject, but here is the priority of the active oriented knowledge and self speed of the individual of in R theory. ఇక్కడ చాలా క్లియర్ కట్ అద్భుతమైనటువంటి వివరణతోటి ఈరోజు కార్యసాధక నిబంధన కూడా అయిపోయింది.